మన జీవితంలో ఆత్మ సంబంధముగా మనము నడుచుకుంటూ ఉన్నప్పుడు కొంతమంది శరీర సంబంధులు మనతో కూడా నడుస్తూ ఉంటారు. కొంతమంది శరీర సంబంధులు మనతో కూడా నడిచి మన ఆత్మీయతను ప్రభావితము చేసి కొన్ని సందర్భాలలో మనల్ని శరీర సంబంధముగా మార్చివేసే ప్రక్రియలోనికి మనల్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఐగుప్తు దేశంలో నుంచి ఎర్ర సముద్రము దాటిన తరువాత ఇశ్రాయేలీయుల ప్రజలు భయంకరమైన పాపము చేశారు, భయంకరమైన వ్యభిచారము చేశారు, దేవుని దృష్టిలో చేయకూడని పాపము చేశారు. అదేమిటి అంటే ఒక బంగారపు దూడను చేసుకుని మనల్ని ఐగుప్తులో నుండి బయటికి తీసుకువచ్చిన యెహోవా ఎవరనంటే ఇదే అని చెప్పి వారు పండుగ ఆచరించి తినడానికి త్రాగడానికి గంతులు వేయడానికి వారు నిశ్చయించుకుని తమ మనస్సును పాడు చేసుకున్నారు. అప్పటి వరకు వారు ఐగుప్తులో అనేకమైన విగ్రహాలు చూశారు. వారు ఐగుప్తులో అనేకమైన దేవుళ్ళను దేవతలను బహుశా చూసి ఉండొచ్చు. కాబట్టి అరణ్యంలోనికి వచ్చిన తర్వాత తమను నడిపించే నాయకుడు లేకపోయేసరికి, కనబడకపోయేసరికి వారు దేనిని ఎంచుకున్నారు అనంటే తాము విడిచిపెట్టిన ఐగుప్తు సంబంధమైన విషయాలను వారు ఎన్నుకోవడం ప్రారంభించారు. కొన్ని సందర్భాలలో మనము తీసుకునే నిర్ణయాలు ఎలాగుంటాయి అనంటే శరీర సంబంధమైన నిర్ణయాలు తీసుకోవడానికి మన మనస్సు ప్రేరేపిస్తుంది. ఎందుకు అనంటే మన మనస్సు ఎప్పుడూ కూడా ఆత్మకు విరోధముగా పనిచేస్తుంది, పరిశుద్ధాత్మకు విరోధముగా పనిచేస్తుంది. ఎప్పుడూ కూడా శరీరేక సుఖము గురించే మన మనసు ఆలోచన చేస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఆత్మ సంబంధముగా నడుచుకోవాలని మనము నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మనకు ప్రధానమైన శత్రువు ఎవరు అనంటే మన మనసే. ఆత్మ శబ్దమే కానీ శరీరము బలహీనము. వారు ఎన్నోసార్లు మోషేని విసిగించిన సందర్భాలు ఉన్నాయి, ఎన్నోసార్లు వారు సనుక్కున్న సందర్భాలు ఉన్నాయి, ఎన్నోసార్లు మోషేని గొనుక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంత దూరం వెళ్ళినా సరే కనాను కనబడదే, ఎంత దూరం వెళ్ళినా సరే మనకు నీళ్లు కనబడవే, ఎంత దూరం వెళ్ళినా సరే ఆ దేశము కనబడదే. పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నారే, అది ఆశీర్వదించబడిన దేశం అన్నారే, ఆ దేశంలోనికి వెళితే మీకు ఆశీర్వాదం వస్తుందని చెప్పేసి అన్నారే. కానీ ఇంకా మనకు ఆ దేశము కనబడదేంటి? ఇంకా మనము ఆ దేశానికి చేరుకుంటామా? మోషేకి ఆ యొక్క దేశము తెలుసంటారా? మోషేకి ఆ యొక్క మార్గము తెలుసంటారా? ఒకవేళ తెలుసుకోకుండానే మనల్ని నడిపిస్తున్నాడా అనే అనుమానాలు కూడా వాళ్ళలోనికి వచ్చి వాళ్ళు ఆయాసము గుచ్చి సనుక్కోవడం ప్రారంభించారు. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చారు, కానీ వారిలో ఉన్న ఐగుప్తు చావలేదు. ఐగుప్తు మీద ఉన్న ప్రేమ వారికి చావలేదు, ఐగుప్తులో ఉన్న అలవాట్లు వారికి చావలేదు, ఐగుప్తులో ఉన్న ఆలోచనలు వారికి చావలేదు, ఐగుప్తులో ఉన్న పద్ధతులు వారికి చావలేదు. మనము ప్రయాణము చేసేటప్పుడు శరీర సంబంధులు కూడా మనతో పాటు వస్తూ ఉంటారు, శరీర సంబంధులు కూడా మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటారు. మీ దేహమును చంపువానికి మీరు భయపడవద్దు, కానీ మీ యొక్క ఆత్మను అలాగే మీ యొక్క దేహమును నరకములో పడద్రోయగలవానికి మీరు భయపడి ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవులు గలవాడు వినుగాక. శరీర సంబంధులపై మనకు విజయము రావాలి అనంటే, శరీర సంబంధుల యొక్క అధికారముపై మనకు విజయము రావాలి అనంటే, వారి యొక్క అధికారము నుండి మనం విడుదల పొందాలి అనంటే మనము బలముగా స్తుతి చేయవలసిన వారమై ఉన్నాము అని ప్రతి క్రైస్తవుడు కూడా స్తుతించే వ్యక్తిగా ఉండాలి. మనమందరం కూడా స్తుతించే ప్రజలుగా ఉండాలి. భార్యాభర్తలు ఉన్నారు. ఆ భర్త పాస్టర్ గారికి చాలా నమ్మకంగా ఉండే వ్యక్తి. పాస్టర్ గారే వారి యొక్క పెళ్లి చేశాడు. భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో అప్పుడప్పుడు తగాదాలు వచ్చాయి. ఆత్మ సంబంధంగా భర్త వెళుతూ ఉంటే భార్య ఏమో కొంత శరీర సంబంధంగా ఆలోచించడం ప్రారంభించింది. తను భార్య ఎలాంటి పరిస్థితిలో ఉందంటే బీరువా తీసి అందులో ఒక విగ్రహం పెట్టి దాన్ని పూజ చేస్తుంది. ఇతడేమో పాస్టర్ గారి దగ్గర నమ్మకంగా ఉండే వ్యక్తి. ఈమె విగ్రహారాధనని విడిచిపెట్టలేని పరిస్థితిలోనికి వచ్చింది. ఈమె విగ్రహారాధికురాలని ఎవరికి తెలియదు, అందుకనే ఆమె బహుశా సీక్రెట్గా అది చేస్తుందనే విషయం అర్థమైంది. చాలా రోజులు దాని గురించి గొడవ జరిగింది. నేను విడిచిపెట్టేస్తానన్నాడు. అప్పటికే కుమార్తె కొడుకు పుట్టారు. ఇలాగా జరుగుతున్న సందర్భంలో ఈ విషయం పాస్టర్ గారి దాకా వెళ్ళింది. అది పాస్టర్ గారు కూడా దాని గురించి ప్రార్థన చేస్తున్నారు. ఈలోపు
ఈ గొడవ జరుగుతున్న సందర్భంలో ఏ రోజున ఏదనుకుంటున్నారో తెలియదు. ఒకానొక దినమున అతడు ఏమనుకున్నాడు అంటే, ఇక నేను జీవించడం వేస్ట్ అని చెప్పి తన భార్యని తన ఇద్దరు బిడ్డల్ని చంపేసి తను చచ్చిపోదాం అనుకున్నాడు. ఈలోపు పాస్టర్ గారు ఫోన్ చేసి ఈయనకి పిలిచి, రేపొద్దున్నే మీ భార్యాభర్తలు ఇద్దరు బట్టలు సదురుకుని నేను ఒక ప్రాంతానికి చెప్తాను, ఆ ప్రాంతానికి మీరు వెళ్ళాలి అని చెప్పేశారంటే, చాలా దూర ప్రాంతం, అక్కడి నుంచి ఇంచుమించు ఒక 50 కిలోమీటర్ల అవతల ఆయనకు ఒక సంఘం ఉంటే, సంఘం యొక్క పాస్టర్ గారు ఉంటే ఆ పాస్టర్ గారి దగ్గరికి ఈయన పంపించాడు. అక్కడ ఒక రూమ్ ఇచ్చి అక్కడ కొన్ని రోజులు ఉండడానికి ప్రయత్నం చేశారు. 2-3 సంవత్సరాల తర్వాత ఈ పాస్టర్ గారు అక్కడికి వెళ్ళారు. ఆ శిష్యుడి యొక్క భార్య ప్రసంగించడం మొదలుపెట్టిందంట, ప్రసంగాలు చేయటం మొదలుపెట్టిందంట. తను ఎలా మారింది అని అంటే, ఏమి లేదండి, ఈ పాస్టర్ గారు ఏమన్నారంటే, నీ యొక్క పరిస్థితిని బట్టి, నీ యొక్క సమస్యని బట్టి దేవుని సన్నిధిలో స్తుతించు అని స్తుతించడమే నేర్పించారండి. ఆ స్తుతిస్తూ ఏమైందో తెలియదు కానీ నాకంటే ఎక్కువగా నా భార్య ఎక్కువగా సేవలో పాల్గొంటుందని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగా. అది ఎటువంటి శరీర సంబంధమైన కార్యమైనా సరే, అది ఎటువంటి శరీర సంబంధమైన అధికారమైనా సరే, అది ఎటువంటి శరీర సంబంధాల యొక్క ఆలోచన అయినా సరే, మన జీవితంలో నెరవేర్చబడకుండా మనల్ని ఆత్మ సంబంధముగా ముందుకు నడిపిస్తుంది. అందుకనే దేవుడు మనల్ని స్తుతించమని చెబుతూ ఉన్నాడు. స్తుతించండి, దేవుని సన్నిధిలో రూపాంతరం చెందడానికి ప్రయత్నించండి.